తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. తనకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హర్షవీణ సంచలన ప్రకటన చేసింది. మరో కొత్త సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అన్యాయం చేసిన మహిళలకు న్యాయం జరుగుతుందని బయటకొస్తే అటు జనసేన పార్టీ ఇటు ప్రభుత్వం ఏవీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫేమ్ కావడానికి ఇదంతా చేయలేదని తెలిపింది. మహిళల పట్ల ఎంతో గౌరవం, వాళ్ల సమస్యల పట్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారనే నమ్మకంతోనే బయటకొచ్చానని స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే అదే బయట పెట్టాలని డిమాండ్ చేసింది. తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధమంది. తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేసినప్పుడే సగం సక్సెస్ అయ్యారని వివరించింది. కానీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండానే ఎమ్మెల్యే మళ్లీ జనంలో తిరుగుతున్నాడని పేర్కొంది. ఈ వ్యవహారం తేలే వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించింది. పవర్ ఉందని మీరు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారా అని నిలదీసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే తాను పవన్ కళ్యాణ్ని కాక మరెవరిని అడగాలి అంటోంది బాధితురాలు. మీరంతా కలిసి అన్యాయం చేయాలనుకుంటే ఇక తనకు ఆత్మహత్య శరణ్యమంటోంది హర్షవీణ. కండువా వేసుకున్నాడు. నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఏదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను. పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే